నమస్కారం ఫ్రెండ్స్. సంక్రాంతి తర్వాత కూడా హైదరాబాదు బోసిపోయినట్టుంది అని చాలామంది అంటున్నారు. సంక్రాంతి తర్వాత ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఊళ్ళకు పోయిన వాళ్ళు అందరూ తిరిగి వచ్చేసారు కదా. మరి హైదరాబాద్ ఎలా బోసిపోతుంది అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుతున్నారు. అదే తెలంగాణ హైదరాబాద్ యొక్క గుండెకాయ, హైదరాబాద్ యొక్క ఆత్మ డావోస్కి వెళ్ళిపోయింది, డావోస్లో ఉంది అని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. కోట్లాది మంది హైదరాబాద్లో ఉన్న ఇంతమంది యొక్క ఆత్మ డావోస్లో గజగజ వణుకుతూ ఒక రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ చల్లటి మంచు శిఖరాలను దాటుతూ తనకు అలవాటు లేని లావు దుస్తులు, ఓవర్ కోట్లు వేసుకొని తన శరీరాన్ని రక్షించుకుంటూ ఒక రాష్ట్రం కోసం ఒక మనిషి పడుతున్న పాట్లు చూస్తే ఎవరికైనా కండ్లల్లో నీళ్లు తిరగక మానవు, తప్పవు కూడా. ఒక మనిషి అన్నాక ఎదుటి మనిషి మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఆహర్నిశలు పనిచేసే ఒక ముఖ్యమంత్రి రూపంలో, రోజుకు 18 గంటలు పనిచేసే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూస్తుంటే ఎవరికైనా కండ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అసలు తెలంగాణ పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే అసలు ప్రభుత్వం ఉంటుందా లేదా అని చాలామంది మదిలో ఒక డౌట్ మెదులుతున్న సమయంలో రాజకీయాలను త్రోసిపుచ్చి పక్కన పెట్టి తనకు వచ్చి రాని ఇంగ్లీష్ని భుజానెత్తుకొని ఇంగ్లీషు మర్చిపోయిన శ్రీధర్ బాబుని వెంటేసుకొని గజగజ వణికిపోతూ తన రాష్ట్రం కోసం పెట్టుబడులు తేవాలని ఆహర్నిశలు శ్రమిస్తున్న ఒక ముఖ్యమంత్రికి ఒక లైక్ కొడదాం, ఆయనను భుజం తట్టి, వెన్ను తట్టి, ఇంకమైనా ఉంటే ఆ భాగాలు కూడా తట్టి ఆయనను సమర్థించవలసిన కనీస బాధ్యత మనకు లేదా అని అడుగుతున్నా. ప్రతి జనవరికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి మనమందరం నుమాయిష్కి వెళ్తే ఒక ముఖ్యమంత్రిగా
ఈ నుమాయిష్కి రావడం ఆయన స్థాయికి బాగుండదు గనక ఆయన ప్లేన్ వేసుకొని తన ముద్దు రాష్ట్రమైన తెలంగాణను వీడి తన ఆత్మ అయిన హైదరాబాద్ని వీడి ఒక 3-4 రోజులు ఆ మంచు శిఖరాల మధ్యలో ఆ ముదనష్టపు క్లైమేట్లో జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు, ఆయాసం వీటన్నిటినీ తట్టుకొని మన రాష్ట్రం కోసం, పెట్టుబడుల కోసం ఈయన చేస్తున్న ప్రయత్నాన్ని మనమందరము కంటి నీటితో ఆయన పాదాలు గడిగే సందర్భం ఇది కాదా అని అడుగుతున్నా. మనము చలి ఉంది కదా అని పొద్దున 7:30-8 వరకు పడుకుంటూ ఉంటాం. రాత్రి త్వరగా తలుపులు వేసేసి వెచ్చగా మన బెడ్రూమ్లలో సేద తీరుతూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం. అదే టీవీలో మన తెలుగు ముద్దు బిడ్డలైన రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సతీపుత్రుడు లోకేష్ గారు మన కోసం అలవాటు లేని క్లైమేట్లో ఆ తెల్ల చర్మం వాళ్ళు ఆ యూరోప్ వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడుల కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు పులకరించిపోతుంది. ప్రతి ఏటా మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్కి పోయినట్టు వీళ్ళు కూడా ప్రతి ఏటా డావోస్కి పోయి ఏదో తీసుకొస్తారనే ఆశ ప్రతి సంవత్సరం ఉంటుంది. ఆశ పడటంలో తప్పు లేదు, కానీ పెట్టుబడులు తేవడం అంత ఆషామాషి విషయం కాదని ఒక 5-6 సార్లు డావోస్కి పోతే కానీ అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ఒక 2 ఏళ్లే పోయారు, ఇంకా 3 ఏళ్ళు డావోస్కి వెళ్ళొస్తే అప్పుడు పెట్టుబడులు వస్తాయా లేదా అని వాళ్లకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత బాధ్యత తీసుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తెద్దామని బయలుదేరుతుంటే అన్ని రకాల ప్రిపరేషన్ చేసుకొని ఫ్లైట్ ఎక్కబోతుంటే అప్పుడే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ అధికారుల నుంచి ఒక దుర్వార్త రేవంత్ రెడ్డి గారికి చేరింది. అదేమిటంటే, సార్ మీరు డావోస్కి వెళ్తున్నారు కానీ మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మీరు తెచ్చే పెట్టుబడులు అవి క్యారీ చేయడానికి గోన సంచులు లేవు సార్ అని అధికారులు ఈ చావు కబురు చల్లగా చెప్పడంతో రేవంత్ రెడ్డి గారి మనసు కొద్దిగా గాయపడింది. అయినా అధికారులను తమ కర్తవ్య నిష్టను డౌట్ లేకుండా నేను తిరిగి వచ్చే వరకు గోన సంచులు లేకున్నా ఈ ప్లాస్టిక్ సంచులన్నా అరేంజ్ చేయండి, ఎందుకంటే మనం తేబోయే పెట్టుబడులు ప్లేన్లో తేలేము, తప్పకుండా ఈ కాకినాడ పోర్టు, విశాఖ పోర్టుకు కంటైనర్లో వస్తాయిగా, కాబట్టి మీరు తగు ఏర్పాట్లు చేయండి. ఇప్పటికిప్పుడు 12 వరుసల రహదారి నిర్మించలేము, అది మన దురదృష్టం. అసలు ఈ డావోస్కి వెళ్లే ముందే ఈ 12 వరుసల రహదారి కట్టించి
ఆ కాకినాడ విశాఖ పోర్ట్ నుంచి వచ్చే పెట్టుబడులను లారీలలో వేసి హైదరాబాద్కి తీసుకొచ్చేద్దామనే ప్రణాళిక ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొర్రీలు పెట్టడం వల్ల కాలేదు. కానీ లేదంటే ఈ డావోస్ పర్యటనకు ముందే ఆ 12 వరుసల రహదారి నిర్మించుంటే మన తెలంగాణ స్థితి ఇలా ఉండేదా? అందుకే రేవంత్ రెడ్డి గారు ఆ పీడిఎస్ ఆఫీసర్స్ని మందలించి కనీసం నేను వచ్చే వరకు ఈ యూరియా బ్యాగ్లన్నా రెడీ చేయండి, ఈ పెట్టుబడులు భారీ స్థాయిలో రాబోతున్నాయి అని అందరికీ చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడం మనమందరం హర్షించవలసిన విషయం. ఒక మనిషి పెట్టుబడుల కోసం బయలుదేరుతున్నాడు అనగానే రాష్ట్రం అంతా సంచలనంగా మారింది. స్తబ్దుగా ఉన్న హైదరాబాద్ ఉలిక్కి పడింది. సంక్రాంతి సంతోషం కాస్త రెండింతలైంది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత వెల్లువల వచ్చే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోన సంచులు తక్కువ పడుతున్నాయని వచ్చిన వార్త పెను సంచలనంగా మారి అసలు గోన సంచు ధరలు ఈ 2 రోజుల్లో నియర్లీ డబుల్ అయిపోయాయి. తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. అసలు రేషన్ షాపులకు రేషన్ అంటే బియ్యం దేంట్లో నింపి సరఫరా చేయాలనో తెలియని పరిస్థితి. ఎక్కడదక్కడ గోన సంచులు, యూరియా సంచులు బ్లాక్ మార్కెట్లో కొంటూనే ఉన్నారు. ఎంత కొన్నా కొరతే, ఎంత కొన్నా తక్కువనే పడుతున్నాయి. ఇదే పరిస్థితి ఏపీలో కూడా ఉంది. నారా లోకేష్ తనదైన ఇంగ్లీష్ మార్క్ డావోస్లో చూపిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తమ రాణి ఇంగ్లీష్తో తన డావోస్ ఎక్స్పీరియన్స్ అక్కడ నూరిపోస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వేరే రాష్ట్రపు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సెంట్రల్లో మినిస్టర్స్ వాళ్ళంతా కలుసుగట్టి అందరు కలిపి ఒక తాటిపై నిలిచి పెట్టుబడుల కోసం పోరాటం జరుపుతుంటే ఇంకోవైపు మన బాహుబలి లాంటి ముఖ్యమంత్రి తానొక్కడే ఒంటరై తన రాష్ట్రం కోసం పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం ఒంటరిగా చేస్తున్నాడు. ఎలాంటి సహాయం లేకుండా ఫ్యూచర్ సిటీ ఇప్పుడు డావోస్లో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా పొగడరా నీ ఫ్యూచర్ సిటీని అన్నట్టు అందరి నోట ఒకటే మాట, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ. చాలా మంది చంద్రబాబు నాయుడును, లోకేష్ని అడుగుతున్నారట, ఎప్పుడయ్యా మీరు ఆ 12 వరుసల రహదారి నిర్మిస్తున్నారు? ఎప్పుడయ్యా మీ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆ 12 వరుసల రహదారితోనే అని ఫారిన్ కంట్రీస్లో కూడా ప్రతి ఒక్కరూ అదే అడుగుతున్నారు. 12 వరుసల రహదారి ఎప్పుడు? కాకినాడకు పోర్ట్ కనెక్టివిటీ ఎప్పుడు మేము త్వరగా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టగలము అని చంద్రబాబు నాయుడు గారిపై ప్రెషర్ తెస్తున్నారట. ఈ 12 వరుసల రహదారి లేట్ అవుతుందని, దీనికి కారణం మోదీ గారే అని రేవంత్ రెడ్డి గారు ఆర్నశలు శ్రమిస్తుంటే
దానికి కొర్రీలు పెట్టేది మోదీ గారు అని తెలిసి డొనాల్డ్ ట్రంప్ మనసు కూడా చలించిపోయిందట. మా కంపెనీలు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటే, డేటా సెంటర్లు పెడుతుంటే, భారతదేశపు ప్రతి చుక్క నీరు, ప్రతి గాలి ఉపయోగించుకొని అక్కడ డేటా సెంటర్లు పెడుతుంటే, పెట్టుబడులు పెడుతుంటే, ఒక 12 వరుసల రహదారి వేయలేని వాళ్ళు ఇది ఎలాంటి గవర్నమెంటు అని డొనాల్డ్ ట్రంప్ డావోస్కి బయలుదేరాడు. కానీ ఆయన మనసులో రేవంత్ రెడ్డి పై ఉన్న గౌరవం, ప్రేమ ఆయనను డావోస్కి పోకుండా ఆపి మళ్ళీ వెనుదిరిగాడు. రేవంత్ రెడ్డి కలలు పూర్తి కావు అని తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనను మార్గమధ్యంలోనే ఆపేసి ఆ ప్లేన్ని మళ్ళీ అమెరికాకు డైవర్ట్ చేసి దిగిపోయి అక్కడి నుంచే డావోస్ని సంబోధిస్తాను, నేను రేవంత్ రెడ్డికి ముఖం చూపించలేను, ఎందుకంటే చాలా మంది తెలుగు వారిని నేను మళ్ళీ హైదరాబాద్ పంపిస్తున్నాను కదా, ఆల్రెడీ పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు ఇంకా పెరిగిపోతాయి, సామాన్య ప్రజలు హైదరాబాదులో తట్టుకోలేని స్థితిలో ఉంటారు. రేవంత్ రెడ్డి తాను చేస్తున్న డెవలప్మెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్కు ఒక అడ్డంకిగా మారింది. రాబోయే రోజుల్లో న్యూయార్క్, డల్లాస్, వాషింగ్టన్, షికాగో, పెద్ద పెద్ద నగరాలు, కాలిఫోర్నియా, ఇలాంటి పెద్ద పెద్ద నగరాలు మొత్తానికి మొత్తం తెలంగాణకు షిఫ్ట్ అవుతున్నాయి, కాబోతున్నాయి. అమెరికా అంతటా హౌసింగ్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు తెలంగాణ వైపే చూస్తున్నాడు, పోతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కూడా తన టవర్స్ డొనాల్డ్ ట్రంప్ టవర్స్ హైదరాబాద్లో కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు డొనాల్డ్ ట్రంప్కి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. కోడంగల్ నియోజకవర్గం అంటే వాషింగ్టన్లో పేరు గన్న ఒక జిల్లా. కోడంగల్ నియోజకవర్గం ఒక పేరొందిన నియోజకవర్గం. ఎన్నోసార్లు ట్రంప్ పాలమూరుని కొనియాడాడు. అక్కడ ఉన్న వలస కార్మికుల వల్లే, వలసదారుల వల్లే అమెరికా ఈ స్థాయిలో ఉంది అని రేవంత్ రెడ్డికి ఎన్నోసార్లు ఆయన కృతజ్ఞత తెలియజేసుకున్నాడు. పాలమూరు కూలీల వల్లనే అమెరికా ఈ స్థాయిలో ఉంది అని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్ ఈసారి రేవంత్ రెడ్డికి ముఖం ఎలా చూపియాలో, తాను తన దేశంలో చేస్తున్న ఈ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా పంపించడము, ఈ ఇతర దేశాల వాళ్ళను సాగనంపడం, ఆ ప్రాసెస్లో చాలామంది తెలుగు వాళ్ళని కూడా తన్ని తెలంగాణకు పంపిస్తున్నాడు. కనుక రేవంత్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ట్రంప్ వెనుదిరగడం మనమందరం వింటూనే ఉన్నాం. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక చిన్న రాష్ట్రపు ముఖ్యమంత్రి ఒక అతి బలిష్ట రాష్ట్రమైన దేశమైన అమెరికా అధ్యక్షుడినే గడగడలాడించాడంటే మన దేశంలో ఈ వ్యక్తి చేయబోతున్న
అంటే సంచలనాన్ని వింటేనే ఒళ్ళు ఒక రకంగా పులకరించిపోతుంది. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఒకటే నినాదం. మీ దగ్గర ఏదైనా యూరియా సంచులు, గోనె సంచులు ఎవరైనా ప్రభుత్వానికి దానం చేయగలిగితే, ఇవ్వగలిగితే స్వచ్ఛందంగా మీరు గోనె సంచులు, యూరియా సంచులు మీ దగ్గర ఉన్నవి, బియ్యపు సంచులు అయినా పర్వాలేదు, ఇవ్వగలిగితే మన రాష్ట్రంకి వెల్లువలా వచ్చి పడుతున్న ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఏదో ఒక చోట, అంటే ఎల్బీ స్టేడియంలోనో లేదా ఇండోర్ స్టేడియంలోనో భద్రపరిచి రాబోయే మూడేండ్లు దేశ చరిత్రలోనే ఈ పెట్టుబడులు ఒక ఒక పెద్ద, అంటే ఒక మార్క్ లాగా పెట్టుబడులు అనగానే హైదరాబాద్ అనే విధంగా రాబోతున్నాయి. పక్క రాష్ట్రం వాళ్ళు ఎన్ని గాలాలేసినా ఏమేసినా, భూకంపం రాని, వరదలు రాని, ఒక అత్యంత సురక్షితమైన ప్రాంతమైన హైదరాబాద్కి పోటీనే లేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత సుస్థిరంగా, సుభిక్షంగా ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ, ఏ గవర్నమెంటు లేదు. ఎన్ని అంతర్గత కుమ్ములాటలున్నా, ఎన్ని విభేదాలున్నా పక్కన పెట్టి రాష్ట్రం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి పాలిస్తున్న పాలకులే ఈనాటి పాలకులు. మన తెలంగాణ అదృష్టం అది. ఆహర్నిశలు కృషి. మొన్న మేడారం జాతరలో వేలాది లక్షలాది మంది గుమ్మిగూడి పూజలు చేసుకుంటుంటే అదే ప్లేస్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టి ప్రపంచమంతా షేక్ అయ్యేలా చేశారు. మేడారం జాతరలో క్యాబినెట్ మీటింగ్ అంటే వీళ్ళ నిబద్ధత ఎలాంటిదో మనం అందరం తెలుసుకోవచ్చు. అసలు గ్రీన్లాండ్ వివాదం ఒక ఫేజ్కి వచ్చి ట్రంప్ దండయాత్రకు పోతుంటే ఆ గ్రీన్లాండ్ భవితవ్యం ఎలా ఉంటుంది అని ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంటే ఇద్దరు హైదరాబాద్ నివాసుల వల్ల గ్రీన్లాండ్ వాళ్ళ రక్షింపబడ్డది. ఒకటి కేఏ పాల్, రెండోది రేవంత్ రెడ్డి. గ్రీన్లాండ్కి పోయి ఏం చేస్తారండి డొనాల్డ్ ట్రంప్ గారు? ఆ పెట్టుబడులు అవన్నీ మా హైదరాబాద్కి దండి, సురక్షితమైన రీజన్ ఇది. మీ భద్రశత్రు అయిన మోదీకి వ్యతిరేకమైన పార్టీ మాది, మోదీ మా వెంట్రుక కూడా పీకలేడు అని చెప్పి ఆ గ్రీన్లాండ్పై దాడి చేయకుండా ఆపిన ఇద్దరు వ్యక్తులు, ఒకటి కేఏ పాల్, ఒకటి రేవంత్ రెడ్డి. మనము మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయనకు తగిన మర్యాద ఇవ్వలేకపోతున్నాం. కేఏ పాల్ చూడండి, కేఏ పాల్ యుఎస్లో ఎన్నో అసెంబ్లీస్ని, ఎన్నో రాజకీయ పార్టీ సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి ఇక్కడ కమెడియన్గా మారిపోయాడు. అంటే తప్పెవరిది? ఆణిముత్యాలు పుడుతూనే ఉంటారు, తెలంగాణలో పుడుతూనే ఉన్నారు. తెలంగాణలో పుట్టడం, బయట పోయి పేరు తెచ్చుకోవడం. తన జీవితకాలం సింహభాగం చంద్రబాబు నాయుడు తెలంగాణలో గడపలేదా? రాజశేఖర్ రెడ్డి ఎక్కడ పుట్టినా, కడపలో పుట్టినా, ఎక్కడ పుట్టినా తన రాజకీయ జీవితం హైదరాబాద్లో గడపలేదా?
లోకేష్ ఇంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు అంటే దానికి హైదరాబాద్ కారణం కాదా అని అడుగుతున్నా. జగన్ లోటస్ పాండ్లో ఉండటానికి కారణమేమి హైదరాబాద్ కాదా, దాని సంస్కృతి కాదా? కేటీఆర్ ఇంత ఎదగడానికి ఏ కారణం హైదరాబాద్ కాదా? మీరు ఎక్కడ చూడండి మూలాలు హైదరాబాద్లోనే. ప్రతి ఒక్కడు హైదరాబాద్ నుంచి స్ఫూర్తి తీసుకొని ఇవాళ ప్రపంచ స్థాయిలో ఈ స్థాయిలో ఉన్నారు. రాష్ట్రపతి కూడా గజగజ చలికి భయపడి సేద తీరడానికి హైదరాబాద్కి వస్తారు. ఎందుకని? వెచ్చగా వేరే చోట ఏవీ లేవా? వెచ్చదనం కోసం కాదండి, ఎవరైనా హైదరాబాద్ నుంచి స్ఫూర్తి పొందడానికి ఒక 15 రోజులు హైదరాబాద్లో గడిపితే ఒక స్ఫూర్తి, ఒక రాజకీయ చైతన్యము, ఒక బలం వస్తుందని హైదరాబాద్లోకి వస్తారు. మోదీ కూడా కావాలని సమావేశాలు పట్టుకొని హైదరాబాద్కి వచ్చిపోతుంటారు. అంటే మన దగ్గరున్న పవర్, ఆ చార్మినార్, ఆ బొందకున్న పవర్ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. మనం ఉట్టిగానే ప్రదక్షిణలు అవి ఇవి చేస్తూ ఉంటాం. కానీ మనకు తెలియంది ఏమంటే చార్మినార్ ఉంది కదా, చార్మినార్కి 11 ప్రదక్షిణలు చేస్తే మనసులో ఏముంటుందో అది తీరుతుందట. ఎంతమందికి తెలిసింది? ఎంతమందికి తెలుసు అని అడుగుతున్నా. మనము బుకింగ్ చేసుకొని దూర దూర ప్రాంతాలకు పోయి కొండలెక్కి గుట్టలు దిగి ఎన్నో దీక్షలు తీసుకొని ఎన్నో కోరికలు పెట్టుకొని దూర దూర ప్రాంతాలకు బుకింగ్ చేసుకొని పోతామే. మన హైదరాబాద్ నడిబొడ్డులున్న చార్మినార్కి 11 ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరుతాయని ఎంతమందికి తెలుసు అని అడుగుతున్నా. ఇలా ఉంది మనది. కాబట్టి మన రాష్ట్రము, మన సిటీ ఆణిముత్యాలకు నిలయము. ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ ఏ మూలకు పోయినా తెలుగువారి సత్తా అంటే హైదరాబాద్ యొక్క కృప, హైదరాబాద్ స్ఫూర్తి. ఇక్కడ ట్యాంక్ బండ్ పై గాలి పీల్చుకొని బ్రతికున్నవాడు ఎక్కడైనా సునాయాసంగా బతకగలడు. మనము ట్యాంక్ బండే కాక మూసి గాలి కూడా మనం ఎప్పుడు పీల్చుతూ ఇంత ఆరోగ్యంగా ఉండగలిగామంటే మనలో రెసిస్టెన్స్ ఎంత ఉందో. అందుకోసం హైదరాబాద్లో కొన్నేళ్లు బతికినవాడు ప్రపంచం దేశంలో ఎక్కడైనా పోయి బతకగలడు. ఆ మూసి గాలి, ఆ ట్యాంక్ బండ్లో ఆ పాకర యొక్క గంధము, మధ్యలో పైపులు పగిలి ఆ మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే ఆ దాంట్లో నుంచి నడిచిన అనుభవము, ఇదంతా మన తెలంగాణ వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని, అంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకగలవు అనే ఒక స్ఫూర్తినిచ్చే నగరం కాదా అని అడుగుతున్నాను. ఇలాంటి రెసిస్టెన్స్ పెంచే మూసీ నదిని మీకు ప్రక్షాళన చేయాలని ఎలా అనిపిస్తుందో, ఏ మనసుతో చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. వేలాది మందిని మూసి తన దుర్గంధంతో ఎంత బలిష్టంగా తయారు చేసింది. వేలాది మందిని ఆ ట్యాంక్ బండ్ మురుగునీరు ఎంతమందిని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. అలాంటి కుంట నీళ్లు, అలాంటి నది నీళ్లను ప్రక్షాళన చేసి దాంట్లో
కృష్ణా గోదావరి లాంటి నీళ్లను కలుపుతున్నారు అంటే మీది మనసా అని అడుగుతున్నా. ఆ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కుట్రపూరితంగా ఈ మూసీ నది ప్రక్షాళన కోసం డబ్బులు ఇస్తుంది అంటే మూసీ నదిపై ఈ ఈవిల్ కన్ను, ఈ దుష్ట కన్ను పడింది. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన ఈ మూసీ నదిని ప్రక్షాళన చేసి దాంట్లో గోదావరి కృష్ణ నీళ్లు కలిపి కలుషితం చేసే ప్లాన్ కుట్ర జరుగుతుంది. దయచేసి మనమందరం ఇలాంటి నెగటివిటీతో బయటపడదాం. ఈ పోటీ ప్రపంచంలో తినడానికి గంజి లేకపోయినా మీసాల కోసం సంపంగి నూనె తేవడానికి దావోస్కి వెళ్ళిన మన ముఖ్యమంత్రి గారిని మనము వెన్ను తట్టి ఆయనను ఎంకరేజ్ చేద్దాం. ఇప్పటికే లారీలు శంషాబాద్ వైపు బయలుదేరాయి. కొన్ని కంటైనర్లు విశాఖ పోర్ట్ దగ్గర వస్తున్నాయంటే కొన్ని నల్గొండ హైవే నుంచి అడ్దికి వెళ్ళిపోతున్నాయి, వయా ఖమ్మం పోతున్నాయి. మనం నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నాం? ఒక మనిషి ఆర్నిశలుగా శ్రమిస్తూ నెక్స్ట్ రైతు బంధు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. వీలవేలాడుతున్న రైతులు భూమి అమ్ముకుంటే కానీ కిస్తులు కట్టలేని ప్రభుత్వం పెట్టుకొని అతి తక్కువ ఖర్చుతో డావోస్కి చేరుకున్నారు. మీకు అందరికి తెలియని విషయం చాలా ఉన్నాయి. డావోస్కి ఎలా చేరుకున్నారు అని తెలిస్తే కండ్లలో నీళ్ళలాగా మీకు తెలుసా? మీకు మన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి తాను చేసిన త్యాగాలు వింటే మీకు కళ్ళలో నీళ్ళ. చంద్రబాబు నాయుడు గారు వెళుతున్న ఫ్లైట్లో తాను సీటు లేకున్నా సగం అద్దె చెల్లించి స్టాండింగ్ వెళ్ళారట డావోస్కి. తెలుసా మీకు? తెలుసుకోండి. ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి గారు డావోస్కి స్టాండింగ్లో వెళ్ళాడు. ఫ్లైట్లో ఏదన్నా ఫుడ్ ఆఫర్ చేసినా తీసుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంపై భారం పడుతుందని తినకుండా పచ్చినీళ్లు ముట్టుకోకుండా డావోస్ చేరుకున్నారట. శ్రీధర్ బాబు గారు అయితే ఆ ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటూ వెళ్ళారట. ముఖ్యమంత్రి స్టాండింగ్, శ్రీధర్ బాబు గారు ఫుడ్ బోర్డింగ్. ఆ చల్లటి మంచు గాలులలో ఫుడ్ బోర్డింగ్ చేయాలంటే ఆ త్యాగం అనే ఒక గుళిక ఆ మనిషిలో పడితే ఒక రాష్ట్రం ఎలా బాగుపడుతుందో మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఈ త్యాగం ఊరికే పోదండి. ఈ త్యాగం ఊరికే పోదు. ఈ త్యాగం వల్ల లక్షలాది ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఈ డావోస్ పర్యటన ముందు, డావోస్ పర్యటన తర్వాత అన్నట్టుగా హైదరాబాద్ డెవలప్మెంట్ కాకుంటే నా నెత్తి మీద ఎంటుకలు మొలిచినట్టే అని చెప్తున్నా. రహదారులు కడతామంటే కొర్రీలు పెడుతున్నారు, మెట్రోలు కడతామంటే కొర్రీలు పెడుతున్నారు. ఇప్పుడు గూగుల్లో ఎటు టైపు చేసిన కొర్రీలు అంటే ఏమి అని
గూగుల్లో అందరు సెర్చ్ చేస్తున్నారు. తెలుసా మీకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్లో కొర్రీలు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం అనగానే అందరూ కొర్రీలు అంటే ఏమి, కొర్రలా అన్న కొంతమంది, క్వేరీలా అని కొంతమంది, అసలు దీని మీనింగ్ ఏమి అని గూగుల్లో హైయెస్ట్ సర్చ్డ్ వర్డ్ ఏమంటే కొర్రీలు. అంటే కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసిన, అడ్డంకులు సృష్టించిన ఒక రాష్ట్రాన్ని ముందు ఎలా తీసుకుపోవాలి అని కసిగల మంత్రివర్గం ఉండటం మన అదృష్టం. కనుకే అందరూ మనోధైర్యంతో ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. కాస్త మీ ఇండ్లలో బియ్యపు సంచులు, యూరియా సంచులు, గోనె సంచులు ఏమున్నా మీ మనసు కరిగించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి హెల్ప్ చేస్తారు, వాళ్ళని ఆదుకుంటారు. మనకొచ్చే పెట్టుబడులను దాంట్లో వేసి అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించి రాబోయే స్వర్ణయుగం వైపు అడుగులేద్దాం. కలిసిమెలిసి ఈ రాష్ట్ర పురోగతి కోసం మన వంతు సహాయం చేద్దామని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.